believe. Jesus is here. My Jesus is here. And all things are possible. Jesus is here. Hallelujah. Hallelujah. మన బైబిల్ తెరిచి ఆదికాండము 22వ అధ్యాయము. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానం నిశ్చయముగా విస్తరించి చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువు గవనిని స్వాధీనపరచుకొందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణం చేసి ఉన్నాను. యెహోవా సెలవిచ్చిన నేను. దేవుడి వాక్యం దీవించిన గాక. అలాగే ఆదికాండం 24వ అధ్యాయము 57వ వచనం. వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమోనో తెలుసుకుందరని చెప్పుకొని రెబెకాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనా నేను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబెకాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రెబెకాతో మా సహోదరి నీవు వేవేలకు తల్లివగుదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గౌరిని స్వాధీనపరచుకుందరు గాక అని ఆమెను దీవింపగా దేవుడి వాక్యం దీవించిన గాక. సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిత్యముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవనిని స్వాధీనపరచుకొందురని మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన నేను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తున్నాడు. ఎలాంటి వాగ్దానం అంటే, నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నిత్యముగా విస్తరింపజేసేదాం. నీ సంతతి వారు తమ శత్రువులు గవని స్వాధీనపరచుకుందరని అబ్రహాముకు వాగ్దానం చేశాడు దేవుడు. సేమ్ 24వ అధ్యాయం మనం చూసినట్లయితే 24వ అధ్యాయం 57వ వచనం మనం చూసినట్లయితే, వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమోనో తెలుసుకుందునని చెప్పుకొని రెబెకాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనా నేను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబెకాను మనుషులను సాగనంపినప్పుడు వారు రెబెకాతో మా సహోదరి నీవు వేవేలకు తల్లి వగదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గవనిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము ఎలాంటి వాగ్దానం పొందుకుంటున్నాడో, శత్రు గవనిని స్వాధీనపరచుకొందురు అనే ఒక వాగ్దానం అబ్రహాము ఏ విధంగా పొందుకుంటున్నాడో అదే వాగ్దానం ఇక్కడ రెబెకా కూడా పొందుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. శత్రు గవనిని స్వాధీనపరచుకొందురు గాక అని దేవుడు అబ్రహాముతో చెప్తా ఉన్నాడు. ఇక్కడ శత్రు గవనిని స్వాధీనపరచుకొందురు గాక అని ఇక్కడ తల్లి మరియు అన్నదమ్ములు కలిసి రెబెకాను దీవిస్తా ఉన్నారు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అబ్రహాముకి ఏ వాగ్దానం అయితే ఉన్నదో అదే వాగ్దానం ఇక్కడ రెబెకా కూడా కలిగి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చూపిస్తా ఉంది. ఇప్పుడు అబ్రహాముకి ఏదైతే కలిగి ఉన్నాడో, అబ్రహాము ద్వారా ఏదైతే దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాడో ఆ వాగ్దానాన్ని ఇక్కడ రెబెకా కూడా పొందుకున్నట్లుగా మన వాక్యంలో కనబడతా ఉంది. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ రెబెకా మన నేటి కాలానికి వధువుగా పిలబడతా ఉంది. రెబెకా నేటి వధువుగా పిలబడతా ఉంది. అంటే ఆ రోజు ఇస్సాకు రెబెకా ఏ విధంగా భార్య భర్తలుగా వారు
దీవించబడ్డారో దేవుని చేత, ఈరోజు ప్రభువైన యేసు క్రీస్తు మరియు సంఘమైన వధువు కూడా ఆ విధముగానే పోల్చబడతా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు రెబెకా యేసు క్రీస్తు ద్వారా, యేసు క్రీస్తు యొక్క నామాన్ని బట్టి, యేసు క్రీస్తు యొక్క వారసత్వాన్ని బట్టి, యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి ఈమె పరిపూర్ణంగా అబ్రహాము యొక్క వాగ్దానానికి ఆమె పూర్తిగా చెందబడుతున్నట్లుగా బైబిల్ మనకు కనబడతా ఉంది. ఇక్కడ ఖచ్చితంగా మనం ఇక్కడ గుర్తించాలి, ఈరోజు దేవుడు ఆది కాండంలో అబ్రహామును ఎలాగైతే పిలిచాడో, అబ్రహామును పిలిచినట్లుగానే ఈ చివరి కాలంలో దేవుడు బ్రహ్మ అనే వ్యక్తిని పిలిచాడు. ఆ రోజు అబ్రహాము ఉంటే, ఆ రోజు రెబెకాకి అబ్రహాము ఉంటే, ఈ రోజు సంఘానికి బ్రహ్మ ఉన్నాడు. దేవుడు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా అక్కడ ఆ రోజు అబ్రహాము ఒక అన్యుడై ఉన్నాడు. ఎక్కడి నుంచి పిలువబడ్డాడంటే బబులోను నుంచి పిలువబడ్డాడు. బబులోను అనగా ఒక అన్యజనుల రాజ్యం. అది ఈ అన్యజనుల రాజ్యంలో నుంచి అబ్రహాము పిలువబడ్డాడు. అక్కడ దేవుడు ఎలా పిలుస్తున్నాడంటే అబ్రహాముని, ఆది కాండం 12 అధ్యాయం మనం చూసినట్లయితే ఆ బబులోనులో నుంచి దేవుడు అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు. ఎలా పిలుస్తున్నాడో చూడండి. అబ్రహాముని ఆ దేశం నుంచి పిలుస్తూ ఉన్నాడు. చదవండి ఎవరైనా. ఆది కాండం 12 అధ్యాయం మొదటి నుంచి. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త జన వంశములను నీయందు ఆశీర్వదించబడునని ఈ విధంగా దేవుడు అబ్రహామును బయటికి పిలిచాడు. ఆయన ఒక బబులోను దేశంలో ఉన్నాడు, ఒక అన్య దేశంలో ఉన్నాడు, దేవుడు ఏర్పరచుకోలేని దేశంలో ఉన్నాడు. ఆ వ్యక్తిని విగ్రహారాధన చేసే సమయంలో, ఆ విగ్రహారాధన చేసే దేశంలో ఈ యొక్క అబ్రహాం ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే, ఎప్పుడైతే దేవుడు కాని ప్లేసులో, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్లేసు కాకుండా వేరొక అదర్ ప్లేస్ లో నువ్వు ఉంటే ఖచ్చితంగా అక్కడి నుంచి దేవుడు నేను బయటకు పిలుస్తాడు. ఖచ్చితంగా ఆయన ఎప్పుడు బయటికి పిలుస్తాడు? అవిశ్వాసం నుంచి ఆయన విశ్వాసంలో పిలుస్తాడు. ఆయన ఆ అవిశ్వాసంలో ఉండిపోమని ఎప్పుడు దేవుడు చెప్పడు. అవిశ్వాసంలోనే దేవుడు నిన్ను దీవించాడు. ఆ విశ్వాసంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఎప్పుడు సంకల్పం పెట్టుకోడు. హల్లెలూయా. దేవుడు దీవించాలంటే ఖచ్చితంగా దేవుడు నిర్ణయించిన స్థానంలోనే, దేవుడు ఏర్పాటు చేసిన ప్లేస్ లోనే నీవు అక్కడ ఉండాలి. దేవుడు మహిమ కలుగును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అబ్రహాముని ఏ విధంగా పిలుస్తూ ఉన్నాడంటే, అబ్రహాము దేవుని చిత్తం బయట ఉన్నాడు, దేవుని యొక్క కార్యాలు బయట ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించవలసిన స్థలంలో అబ్రహాము లేడు. ఇప్పుడు అబ్రహాముని ఆ యొక్క స్థలంలో నుంచి బయటకు తీసుకొస్తున్నాడు, ఆ బబులోను నుంచి బయటకు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు బబులోను బయటకు తీసుకొచ్చి ఆయన ఏ విధంగా పిలుస్తున్నాడంటే బయటికి రమ్మని పిలుస్తున్నాడు, ఆ దేశంలో నుంచి బయటికి రమ్మని పిలుస్తున్నాడు. దేవుని చిత్తము కాని చోట నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన బయటికి పిలిచే దేవుడు. ఆయన బయటికి పిలువబడినప్పుడు అబ్రహాం యొక్క సంతానం ఖచ్చితంగా గుర్తిస్తుందా? బయటకు పిలువబడినప్పుడు అబ్రహాం యొక్క సంతానం ఖచ్చితంగా గుర్తించబడి ఆ యొక్క స్వరమును విని, ఇది నా యొక్క దేవుని యొక్క స్వరం, ఇది నా యొక్క దేవుని యొక్క స్వరం అని వాళ్ళు గుర్తించి వెంటనే బయటకు వస్తారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నాడు. ఖచ్చితంగా ఆ స్వరాన్ని వాళ్ళకించినప్పుడు, ఆ స్వరాన్ని గుర్తించినప్పుడు, ఆ కాపరిని వాళ్ళు గుర్తించినప్పుడు ఖచ్చితంగా ఆ గొర్రెలు బయటికి రావాల్సిందే. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు అబ్రహాము కూడా ఒక గొర్రె ఉన్నాడు. అబ్రహాము దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, ఆ దేవుని యొక్క స్వరాన్ని గుర్తించాడు. ఎప్పుడైతే స్వరాన్ని గుర్తించాడో అబ్రహాము ఇప్పుడు బయటకు వస్తున్నాడు. దేవుడు ఎలా ఆశీర్వదించాడో చూడండి. అతను, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి
నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదకరంగా ఉండు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు ఆ యొక్క కెంటకీ ప్రాంతంలో నుంచి, ఆ అమెరికా దేశంలో నుంచి దేవుడు అబ్రహాముని ఎలాగైతే పిలిచాడో, ఈ కాలం యొక్క ప్రవక్త అయిన ఏలియాను కూడా ఆ విధంగానే దేవుడు పిలిచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పిలుస్తూ ఉన్నాడు, నీ దేశం నుండి, నీ ఇంటి నుండి, నీ యొక్క సమస్తమును విడిచిపెట్టి బయటికి రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడ? 3వ సంవత్సరంలోనే దేవుడు పిలిచేశాడు. న్యూ ఆల్బనీకి వెళ్ళిపోమని చెప్తా ఉన్నాడు. నువ్వు న్యూ ఆల్బనీకి వెళ్ళిపోమని చెప్తా ఉంటే ఈయనకేం అర్థం కావట్లేదు. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి పిచ్చికి నాతో మాట్లాడుతున్నా అన్నాడు. బాబు ఏంటి పిచ్చికి నీతో మాట్లాడడం ఏంటి? ఏం మాట్లాడింది అసలు నీతో? నాకు తెలియదు. అదేమంటుందంటే న్యూ ఆల్బనీకి వెళ్ళిపోమంటుంది. న్యూ ఆల్బనీకి వెళ్ళిపోమంటుంది. నీ శరీరాన్ని అపవిత్రపరచుకోవద్దు అంటుంది, నీ యొక్క తలంపులను అపవిత్రపరచుకోవద్దు అంటుంది, ఎప్పుడు త్రాగొద్దు అంటుంది, ఎప్పుడు తినొద్దు అంటుంది, నీ శరీరాన్ని అపవిత్రపరచుకోవద్దు అంటుంది. ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ తల్లికి వెళ్ళి ఆ ఇంటి చుట్టూ తిరిగి మొత్తం అంతా చెక్ చేసుకోండి. హల్లెలూయా. అక్కడ ఎవరు లేరు. ఆ ఇల్లు చుట్టూరంతా చూసి చూసి ఎవరు కనపడలేదు. వెళ్ళిపోయింది. పిచ్చికి నీతో మాట్లాడింది అంటుంది. పిచ్చుకు నీతో మాట్లాడిందంటే ఏం మాట్లాడిందో ఇతను నోరు తిరగట్లేదు. ఆ చిన్న వయసులో న్యూ ఆల్బనీ ఎప్పుడు ఇతను వెళ్ళలేదు. హల్లెలూయా. ఆ న్యూ ఆల్బనీకి ఎప్పుడు ఇతను వెళ్ళలేదు. అసలు ఆ పేరే ఇతనికి తెలియదు. కానీ ఆ పిచ్చుకు చెప్పిందని చెప్పి న్యూ ఆల్బనీకి మీరు త్వరలో వెళ్ళిపోతారని చెప్పి ఆ దూత చెప్తుంది, ఆ పిచ్చుకు చెప్తుంది అంటున్నాడు. ఇది ఆమె మనసులో పెట్టుకుంది. మనసులో పెట్టుకుని కొన్ని వారాలు తిరగకుండానే ఆమెకు ఒక లెటర్ వచ్చింది. ఒక లెటర్ వచ్చింది. ఏమని లెటర్ వచ్చిందంటే తన భర్త లెటర్ రాశాడు. ఆ యొక్క లెటర్ ఏంటంటే, నేను పలానా ఓనర్ కింద ఒక పని నాకు దొరికింది, చాలా చక్కగా ఉంది, ఆ పనిలో నేను కుదర్చబడ్డాను, మంచి జీతం కూడా ఇస్తా ఉన్నాడు ఆయన, ఒక హౌస్ ఇచ్చాడు మనకు అక్కడ ఉండడానికి, నీవు అర్జెంట్గా అక్కడ బయలుదేరి ఇల్లంతా ఖాళీ చేసేసి ఆ సామాను అంతా తీసుకుని న్యూ ఆల్బనీకి వచ్చేయి అని ఒక లెటర్ వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే న్యూ ఆల్బనీ అని ఎప్పుడైతే ఆ పేరు చదివిందో తన కుమారుడు చెప్పిన మాటల తల్లి గుర్తొచ్చాయి. తల్లి వెంటనే గుర్తుపట్టింది. ఈ కుమారుడేమో పిచ్చుకు మాట్లాడింది అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి పిచ్చుకు మాట్లాడినట్లుగానే ఆ న్యూ ఆల్బనీ దగ్గర నుంచి నా భర్త లెటర్ రాశాడు. ఇదేదో మొత్తం కదా చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి ఆ తల్లి చాలా ఆనందపడి సంతోషపడి ఆ కార్యాన్ని మనసులో పెట్టుకుంది. హల్లెలూయా. ఆ విధంగానే చెప్పబడినట్లుగానే ఆమె ప్రయాణం అయిపోయి న్యూ ఆల్బనీకి వెళ్ళిపోయారు. దేవుని మహిమ కలుగును గాక. న్యూ ఆల్బనీలో కెంటకీ అనే గ్రామంలో వారు ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారి నివాసం అదే. ఇప్పుడు దేవుడు కూడా ఆ యొక్క ప్రాంతంలో దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడు అక్కడ నుంచి వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు, బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నీ జన్మ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించుతాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీవు ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని దూషిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు కూడా నీ యందు ఆశీర్వదించబడతాయని దేవుడు వ్యక్తిని పిలిచి దేవుడు వ్యక్తికి వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవుడు మహిమ కలుగును గాక. అయితే ఖచ్చితంగా దేవుడు అబ్రహాముని ఎలాగైతే పిలిచాడో ఈ చివరి కాలంలో దేవుడు వాగ్దానం చేయబడిన ఏలియా ప్రవర్తన కూడా దేవుడు ఆ విధంగానే పిలుస్తూ తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు తీసుకొచ్చి ఇప్పుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. అక్కడ 6వ వచనంలో అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరున్న సింధూర వృక్షమునొద్దకు వెళ్ళాడు. అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించిరి. అప్పుడు యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా
అతడు ఆ. తనకు ప్రత్యక్షమైన ఆ. యెహోవాకు యెహోవాకు బలిపీఠమును ఒక బలిపీఠం కట్టిను. అక్కడ నుండి ఉమ్. అతడు బయలుదేరి ఉమ్. బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసాను. అబ్రహాము ఇంకా ప్రయాణం చేయించు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దారివని నేను ఎరుగుతును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె ఇతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పమని. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు ఉండుటం చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడింది. అప్పుడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసింది. అందువలన అతని గొర్రెలు గొడ్లు మగగాడదులు దాసులు పనికత్తెలు ఆడగాడిదలు ఒంటెలు ఇవ్వబడింది. ఇక్కడ చూస్తూ ఉంటే జాగ్రత్తగా మనం గమనిస్తే ఇప్పుడు అబ్రహాము శారాను బట్టి ఒక ఊరి తెచ్చుకున్నట్లుగా మనం ఇక్కడ కనపడతా ఉంది. శారాను బట్టి ఒక ఊరి తెచ్చుకున్నట్లుగా కనపడుతుంది. ఆ దేశంలో కరువు ఉన్నందుకున ఈ యొక్క అబ్రహాము ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలోకి ఎప్పుడైతే వెళ్ళాడో ఈ ఐగుప్తు దేశంలో ఆ శారాను చూసి అబీమెలెకు రాజు ఆ యొక్క వ్యక్తిని తీసుకుని వెళ్ళడానికి ఆ ఫరో రాజు ముందుకు వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఫరో రాజుకి అబ్రహాం ఏం చెప్తున్నాడంటే ఈ శారాని బట్టి చూడండి 16వ వచనం. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి 16 చదువుతా ఉన్నాను చూడండి. అతడు ఆమెను అబ్రహామును మేలు చేసాను. అందువలన అతడికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికెత్తులు ఆడుగాడిదలు ఒంటెలు ఇవ్వబడెను. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించాను. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపులేదు? ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితే నేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించిన వారు అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ఖచ్చితంగా ఇక్కడ శారాను బట్టి ఒక ఊరి తెచ్చుకుంటున్నాడు. శారాను బట్టి ఒక అబద్ధం ఆడవలసి వచ్చింది. ఇక్కడ ఆమె నాకు చెల్లెలని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆమె భార్య యాక్చువల్గా, కానీ అబ్రహాము అబీమెలెకు భయపడి నా చెల్లెలని చెప్తా ఉన్నాడు. ఒక అబద్ధం ఆడవలసి వస్తుంది. హల్లెలూయా. ఒక ఊరి అబ్రహాం తెచ్చుకున్నాడు. అబ్రహాం ఒక ఊరి తెచ్చుకుని అబ్రహాము ఆ యొక్క ప్రాంతమును విడిచి వెళ్ళిపోకుండా ఆ యొక్క ప్రాంతంలో ఉండడానికి అబీమెలెకు గొర్రెలనిచ్చాడు, గొడ్డులనిచ్చాడు, మగగాడిదలను ఇచ్చాడు, దాసులను ఇచ్చాడు, పనికత్తులను ఇచ్చాడు. అన్ని ఇచ్చి ఆ ఊర్లో ఒక స్థలం ఇచ్చి అబ్రహాముని అక్కడ ఉండమన్నట్లుగా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అబ్రహాముని ఏ విధంగా నడిపిస్తా ఉన్నాడు చూడండి. ఒకరోజు విలియం బ్రనహాం అండి ఎదిగి తన యొక్క స్వరాన్ని గుర్తించి వాక్యాన్ని వెంబడించి ఆయన మొట్టమొదటిగా పాస్టర్ అయిన తర్వాత ఒక పెంతెకోస్తు సంఘంలో యేసునామం వారు వన్నెస్వారు, ఆ వన్నెస్వారు అందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ సభలకి బాప్టిస్ట్ పాస్టర్ తరఫున విలియం బ్రనహాం కూడా ఆహ్వానించారు. ఈ విలియం బ్రనహాం కూడా ఆహ్వానించినప్పుడు ఆయన వెళ్ళి ఆ మీటింగ్ లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ మొదటి రోజు ఏం జరిగిందంటే, ప్రతి ఒక్కరు వచ్చారు కదా, అందరూ పరిచయం చేసుకుంటాక అందరూ వచ్చారు కాబట్టి మీ పేర్లు ఇవ్వండి, మీ పేర్లు ఇస్తే ఆ పేర్లు తీసుకుని మేమందరం కూడా మిమ్మల్ని పరిచయం చేసుకుంటామని చెప్పి కొత్త పాస్టర్లు వచ్చిన అందరి చేత పేర్లు తీసుకున్నారు.
ఆ కొత్త పాస్టర్లందరూ పేర్లు తీసుకుంటే ఇందులో ఈయన కూడా వెళ్ళి ఐఎమ్ విలియం బ్రనహాం బాప్టిస్ట్ పాస్టర్ అని చెప్పి అతను ఒక నామకరణం వచ్చేసి కూర్చున్నాడు. ఆ రాత్రి మీటింగ్ అయిపోయింది. వెళ్ళి ఆ 2 రూపాయలు 3 పైసలు ఉంటే ఆ జొన్న పొట్టు పేలాలు కొనుక్కి తినేసి ఆకలేస్తుంది. అందరూ మంచి మంచి భోజనాలు తింటున్నారు. ఈయన పేదోడు, జేబులో చూస్తే చిల్లిగా అవ్వలేదు. ఆ తోటలోకి వెళ్ళిపోయి ఆ పేలాలు అవి తినేసి అక్కడే రాత్రి అంతా ప్రార్థన చేసుకుని ఆ అరటి తోటలోనే పడుకొని ఆ తెల్లారి మరలా మీటింగ్ వచ్చాడు. మీటింగ్ వచ్చేటప్పటికి ఇతను ఒక రెడ్ టీ షర్ట్ వేసుకుని ఒక ట్రౌజర్ లాంటి ప్యాంట్ వేసుకున్నాడు. ట్రౌజర్ అంటే ఇలా కాటన్ ప్యాంట్లో ఉండవు, ఒక నైట్ వేసుకుని ఒక ట్రౌజర్ లాగా ఉందన్నమాట. అలాంటి ట్రౌజర్ ప్యాంట్ కూడా వేసుకుని ఒక టీ షర్ట్ వేసుకుని ఉన్నాడు. ఇతను వచ్చి మీటింగ్లో కూర్చున్నాడు. మీటింగ్లో కూర్చున్న తర్వాత అప్పుడు ఆ పాస్టర్ గారు అక్కడ ఆయన ఇంచుమించి చాలా మంది డినామినేషన్ పాస్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద పాస్టర్స్. ఆ పాస్టర్లు అందరి మధ్యలో విలియం బ్రనహాం పిలుస్తున్నారు. న్యూ ఆల్బనీ నుంచి బాప్టిస్ట్ పాస్టర్ వచ్చాడు. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి మాకు పరిచయం చేసుకుని ఒక 10 నిమిషాలు మాకు గ్రీటింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నామని చెప్పేసి ఆ యొక్క పుల్పిట్ నుంచి అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అనౌన్స్ చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఆ యొక్క అనౌన్స్మెంట్ ఇతను విన్నాడో ఇతను గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ టేబుల్ కింద ఇలా దాక్కుంటూ పోయాడు. ఎవరికి కనపడకుండా దాక్కుంటూ పోయి 4 సార్లు 5 సార్లు ఇంచుమించు 10 సార్లు పైన పిలిచారు. విలియం బ్రనహాం ఆ సేవకుడిని ఎక్కడున్నా మీకు ఎవరైనా తెలిస్తే మీరు పంపించండి పైకి అని చెప్పేసి కేకేస్తున్నారు. ఈయనకేమో రెడ్ టీ షర్ట్ ఉంది, అందరినేమో సూటు బూట్లు వేసుకుని ఉన్నారు. ఈయన బయటికి వెళ్తాకేమో నామోసి వస్తుంది, సిగ్గేస్తుంది. ఇలాంటి ట్రౌజర్ వేసుకుని ఇలాంటి టీ షర్ట్ వేసుకుని వెళ్ళి ఏ విధంగా నేను ప్రసంగం చేయను అని చెప్పేసి చాలా ఇబ్బందిగా వెళ్ళిపోయి బెంచి కింద దాక్కున్నాడు. వెళ్ళి హల్లెలూయా దాక్కుంటే ఆ పక్కన ఉన్న అతను ఎందుకు అలా దాక్కున్నావు, నీకు విలియం బ్రనహాం తెలుసా అన్నాడు. ఎవరికి చెప్పుకో, నేను విలియం బ్రనహాం, ఎవరికి చెప్పకు అన్నాడు. హల్లెలూయా. ఇతను వెంటనే ఆ మాట ఎప్పుడైతే అన్నాడో వెంటనే చేయెత్తి, హలో పాస్టర్ గారు, విలియం బ్రనహాం ఇక్కడ ఉన్నాడు. ఎప్పుడైతే మాట పలికాడో ఆ కుర్చీ నుంచి బయటకు వచ్చి సిగ్గుపడతా ప్యాంటు మట్ట ఎక్కుని ఇలాగ మొత్తం స్టేజ్ మీదకి వెళ్ళాడు. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెంటనే చప్పట్లతో కొట్టి ఆహ్వానించి, మీరు మాకు ఒక 15 నిమిషాలు ప్రసంగం చేసి మాతో మీ వాక్యాన్ని పంచుకోవాలని చెప్పేసి ఆయన ఎప్పుడైతే చెప్పాడు మౌత్ తీసుకున్నాడు. అప్పటి వరకు మౌత్ పట్టుకుని ప్రసంగం చేసింది లేదు ఈయన. ఆయన ఎప్పుడు మౌత్ పట్టుకోలే. ఆయన 17 సంవత్సరాలు సేవ చేశాడు. కానీ ఆ తాటే గుడిసెలో ఆ యొక్క ఇలాంటి దూలాలు పెట్టుకుని చిన్న సేవ చేసుకున్నాడు. కానీ ఎప్పుడు కూడా ఆయన చేతితో మౌత్ పట్టుకోలే. ఫస్ట్ టైం మౌత్ ఇచ్చారు ఆయనకి. మౌత్ ఇస్తే మౌత్ వీళ్ళలో ఊగిపోతుంది, చెమటలు పడితే అతనే ఒక పక్క నుంచి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అయితే ఆయన మౌత్ తీసుకొని ప్రసంగం మొదలుపెట్టాడు. ప్రసంగం ఎలాంటి ప్రసంగం మొదలుపెట్టాడు? మొట్టమొదటి విలియం బ్రనహాం చేసిన ప్రసంగం ఏదంటే ధనవంతుడు లాజరు కథ తీసుకున్నాడు ఆయన. ఆ ధనవంతుడు లాజరు కథ తీసుకుని ఆ సబ్జెక్ట్ చెప్పుకుంటా వెళ్ళి పాతాళంలో లాజరేమో పరలోకంలో అబ్రహాము యొక్క కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఆ ధనవంతుడేమో పాతాళంలో పడ్డాడు. ఆ పాతాళంలో పడి గట్టిగా ఏడుస్తున్నాడు. విలియం బ్రనహాం ఏడ్చేస్తున్నాడు. అక్కడ గట్టిగా అతను ఏడుస్తున్నాడు, నేను ఏడుస్తున్నాను, అతను ఏడుస్తున్నాడు, నేను ఏడుస్తున్నాను. ఆ ధనవంతుడు పాతాళంలో పడి అమ్మా అన్నాడు, అక్కడ ఎవరు లేరు. నాన్న అన్నాడు, అక్కడ ఎవరు లేరు. దేవుడా అన్నాడు, అక్కడ ఎవరు లేరు. అందరిని పిలుస్తున్నాడు, ఎవరు లేరు అని చెప్పేసి మొత్తం ఈయన ఏడు చేస్తున్నాడు, సంఘం అంతా ఏడు చేస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి ప్రసంగం అయిపోయిన తర్వాత అందరూ పశ్చాత్తాపడుతున్నారు, ఏడుస్తున్నారు. మౌత్ అక్కడ పెట్టేసి థ్యాంక్ యూ చెప్పేసి వచ్చేసి ఆయన సీట్లోకి వచ్చినాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అలా కూర్చున్నాడో వెంటనే మొత్తం అందరూ పాస్టర్లు అందరూ వచ్చేసి పెద్ద పెద్ద ట్రౌజర్లు వేసుకుని ఒక మా కౌబాయ్ క్యాప్ పెట్టుకుని, కౌబాయ్ అంటే తెలుసు కదా మీకు, రౌండ్గా ఉంటుంది అన్నమాట క్యాప్. అలాంటి క్యాప్లు పెట్టుకుని ఒక సన్నని షూస్ వేసుకుని, ఆ షూ సన్నగా అంటే ఇలా పొడుగ్గా సన్నగా ఉంటుంది అన్నమాట చివర. అలాంటి షూస్ వేసుకుని ఒక వ్యక్తి వచ్చి ఆ అబ్రహాం కాలు ముందు నిలబడ్డాడు. ఆయన ఏమో 7 అడుగులు ఉన్నాడు, ఈయన 4 అడుగులు ఉన్నాడు. ఇలా చూశాడు పైకి. ఏంటి పాస్టర్ గారు, ఈరోజు నువ్వు చేసిన ప్రసంగం నాకు చాలా నచ్చింది. మా సంఘంలో నేను ఒక 3 days మీటింగ్స్ పెట్టుకుంటాను, మీరు రావాలి.
ఆయన ఒక సీట్ ఇచ్చేసి ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకో పాస్టర్ వచ్చాడు. అలాగే ఇంచుమించు మొత్తం పాస్టర్లు అందరూ వచ్చి ఆయనకి మీటింగ్స్ మొత్తం ఇంకా 1 సంవత్సరం వరకు గ్యాప్ లేకుండా మీటింగ్స్ ఇచ్చేసారు ఆయనకి. హల్లెలూయా. ఎంత కట్టుకుని మూట ఇంటికి వెళ్ళాడు. ఎవరు? విలియం బ్రన్హామ్. ఆయన తల్లిని మూట కట్టుకుని ఇంటికి కట్టుకెళ్తే ఆ అత్తయ్య గారు ఉన్నారు, బ్రూమ్ బాక్ ఆయన పేరు. హల్లెలూయా. ఇప్పుడు ఆ అత్తయ్య గారు ఏం చేసిందంటే, ఏంటండి అల్లుడు గారు, ఏంట కట్టలన్నీ, ఆ సీట్లన్నీ ఏంటి, ఈరోజు నేను పలానా మందిరంకి వెళ్ళాను, పలానా మీటింగ్స్ వెళ్ళాను, ఆ మీటింగ్ లో నాకు ప్రసంగం ఇచ్చారు, నేను ఆ ప్రసంగం చేశాను, ఆ ధనవంతుడు లాజర్ కథ తీసుకున్నాను, ఈ కథ ఎప్పుడైతే చెప్పానో నాకు అది తెలియకుండానే ఏడుపు వచ్చేసింది, చాలా ఏడుపుతో నేను ఆ ప్రసంగం చేశాను, కింద సమాజం కూడా అంతా సంఘం అంతా కూడా ఏడవడం మొదలు పెట్టింది, నాకు తెలియదు ఏం జరిగిందో, దేవుడు అక్కడ మాట్లాడాడు. తర్వాత వీళ్ళందరూ వచ్చి ప్రతి ప్రాంతానికి రమ్మని చెప్పి ఈ సీట్లను ఇచ్చారు. నాకు మీటింగ్స్ 3 days ఒకరు, 2 days ఒకరు, 1 day ఒకరు, అలా సీట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. నాకు సంవత్సరం పొడుగుని మీటింగ్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఈవిడేమో పక్క బాప్టిస్ట్ అండి. ఈ సీట్లు ఇచ్చిన వాళ్ళందరూనేమో పెంతుకోసు, భాషలు మాట్లాడేటోళ్ళు, డ్యాన్స్లు వేసేటోళ్ళు, ఇక్కడ డ్రొప్ కొడితే మొత్తం ఎక్కి చివరి ఆ చివరి వాళ్ళు ఇక్కడికి వచ్చేసేటోళ్ళు వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. ఏంటి అలాంటి సీట్లన్నీ కూర్చొని వీటికి వచ్చావా? నువ్వు గనక ఈ పని చేసి నా కూతుర్ని అలాంటి పిచ్చి మందరూ కలిపేట ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు అలాంటి పిచ్చి వాళ్ళతో నా కూతురు పెట్టడానికి నేను ఇష్టపడను. ఒకవేళ నా కూతురుని కనుక నువ్వు తీసుకెళ్తే నీకు విడాకులు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి నా కూతురుని అక్కడ తీసుకెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి చాలా కండిషన్స్ పెట్టి విలియం బ్రన్హామ్ కంట్రోల్ చేసేసింది. హల్లెలూయా. మెల్లగా వెంటనే కూతురు దగ్గరికి వెళ్ళిపోయి, కూతురు పేరు హోప్ దగ్గరికి వెళ్ళిపోయి, ఇదిగో నీ భర్త ఎలాంటి అవకాశాలు తీసుకుని వచ్చాడు చూడు, అదేదో ఉద్ధరించినట్టు అన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాడు, ఈ అన్ని పట్టుకెళ్ళి నిన్నంతా పిక్చర్ గుంపులో కలిపేస్తాడంట, నువ్వు కనుక వెళ్ళావంటే నీకు మామూలుగా ఉండదని చెప్పేసి కూతురికి పెట్టేసింది. గట్టిగా కూతురికి కండిషన్స్ పెట్టింది, విలియం బ్రన్హామ్ కండిషన్ పెట్టేసింది. ఎప్పుడైనా ఇలాంటి కండిషన్ పెట్టాడు అని నరకం చూడలేక అవన్నీ తీసుకెళ్ళి చెత్త కుప్పలు ఆడేసాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే చెత్త కుప్పలో పడేశాడో ఇప్పుడు ఆ చెత్త కుప్పలో పడేసిన మరుక్షణము ఆ 3వ రోజునే మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా తుఫాన్తో మొత్తం జలప్రలయం అయిపోయింది. హల్లెలూయా. జలప్రలయం అయిపోతే జలప్రలయంలో ఇంకేమో ప్రజాసేవ ఎక్కువ. ఈయన ప్రజాసేవ, అందరికి సేవ చేయాలని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన వెళ్ళిపోయి ఎక్కడో మునిగిపోయిన వాళ్ళని, అక్కడ ఎడారిలో ఉన్న వాళ్ళని, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని పడవల్లో తీసుకొచ్చి ఇళ్లలో చేరుస్తున్నాడు. ఈయన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసాడు. వీళ్ళు ఏం చేశారంటే ఆ వరదల్లో కొట్టుకెళ్ళిపోయి ఎవరు గవర్నమెంట్లో ఒక తుఫాను కేంద్రం హెచ్చరిక చేస్తే ఒక బిల్డింగ్లు కడతారు చూసారా, తుఫాను హెచ్చరిక చేసిన బిల్డింగ్లు కడతారు, ఆ బిల్డింగ్లకు వెళ్ళి కూర్చున్నారు. ఆ ప్రభుత్వం అందరూ కూడా బిల్డింగ్లో తీసుకెళ్ళి పెడితే ఈలోగా ఈ యొక్క భార్యకి నిమోనియా అనే వ్యాధి వచ్చేసింది. తన భార్యకి నిమోనియా అనే వ్యాధి వచ్చేసింది. ఈ యొక్క బ్రూంబాక్ ఎలా ఇక్కడ గల్లంత అయిపోతుందో కూడా తెలియదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈయన ఎక్కడో అక్కడ ఎడారిలో ఉండి ఆ యొక్క చెల్లా చెదిరైపోయిన జనాలందరూ కూడా ఇంటికి చేరుస్తూ ఉన్నాడు పడవల్లో. హల్లెలూయా. అబ్రహాము ఏ విధంగా శారాను బట్టి ఇరుకులో పడ్డాడో ఇప్పుడు ఈ యొక్క హోపును బట్టి విలియం బ్రన్హామ్ కూడా ఆ విధంగా ఇరుకులో పడిపోలేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అబ్రహాముని వాగ్దాన దేశమైన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ప్రయాణం చేయమన్నాడు. కానీ ఈ అబ్రహాము పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ప్రయాణం చేయడం అనేసి ఈయన ఎట్లా ప్రయాణం చేస్తున్నాడు? ఐగుప్తుకు ప్రయాణం చేశాడు. ఐగుప్తుకు ప్రయాణం చేయడం వల్ల అబీమెలెకు చిక్కులో పడి భార్యకే ఒక ఉరిగా పడి అబద్ధాలు ఆడే ఆ వ్యక్తిగా మారిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు విలియం బ్రన్హామ్ కూడా ఆ విధంగానే దేవుడు వాగ్దాన దేశమైన వాక్యం పట్టుకుని నడిచి దేవుని చిత్త ప్రకారంగా ఆ యొక్క ఆత్మను పొందుకునే దిశగా దేవుడు ఈ వ్యక్తిని నడిపిస్తూ ఉంటే ఈ వ్యక్తి ఆ ప్రయాణాన్ని ఈ అత్తగారు భార్య అడ్లు పెడుతుంటే ఆ కండిషన్ పెడుతుంటే ఆ కండిషన్ గోబే అయిపోయి అవన్నీ తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేసి వెళ్ళి తన పనిలో నిమగ్నం అయిపోయాడు.
ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఎడార్లు ఆళ్ళని జారేసుకుంటూ అసలు భార్య కూడా సహాయం చేసే స్థితిలో కూడా లేడు. హల్లెలూయా. ఎవరు భార్యకి సాయం చేయాలి? ఇప్పుడు భార్యకి ఎవరు సాయం చేయాలి? విలియం బ్రహ్మం భార్యకి ఎవరు సాయం చేస్తారు? ఇక్కడ అబ్రహాం భార్యకి ఎవరు సాయం చేస్తారు? అబ్రహాం చేతుల్లో కూడా లేదు. ఆ శారా వెళ్ళిపోయి ఆల్రెడీ అభిమేలు చేతిలో ఉంది. ఆ చెల్లెని చెప్పాడు, రేపు పెళ్లి ఎట్టేసుకున్నాడు. ఇంకా అభిమేలుకు పెళ్లి చేసేసుకుందాం అనుకున్నాడు. అన్ని మొత్తం సర్దేసుకున్నాడు. మొత్తం అంతా కూడా మొత్తం ఆ కళ్యాణ మండపం అన్న బుక్ చేసేసుకున్నాడు. అన్ని కూడా రెడీ చేసేసాడు. ఇంక రేపు పొద్దున పెళ్లి చేసేసుకుంటాడు. అబ్రహాం చేతిలో కూడా ఏం లేదు. హల్లెలూయా. ఇక్కడ బ్రహ్మం చేతిలో కూడా లేదు. ఈ బ్రహ్మం చేతిలో కూడా ఏం లేదు. భార్య ఎక్కడో వెళ్ళిపోయింది. ఆల్రెడీ అభిమేలకి చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ నిమోనియా వ్యాధితో ఆ మంచమే పడిపోయింది. ఇప్పుడు ఆ ఈగలు వాళ్తున్నాయి, ఆ దోమలు వాళ్తున్నాయి. ఆ భయంకరమైన వ్యాధితో ఆమె కొట్టుమిట్లాడుతూ ఉంది ఇప్పుడు. హల్లెలూయా. ఎవరు కాపాడతారు? ఈ అబ్రహం ఏం చేశాడంటే ఇంకా తప్పు చేసేసానని నాకు అర్థమైపోయి, ఆయనకు అర్థమైపోయి వెంటనే వెళ్ళి మోకాలు వేసాడు. ప్రభు నేను తప్పు చేశాను, నువ్వు చెప్పిన మాట వినలేదు, నువ్వు వినలేని మాట ద్వారా నేను ఇప్పుడు నా భార్య ఆ యొక్క అభిమేలు చేతులకు వెళ్ళిపోయింది. దయతో నాకు విడిపించు ప్రభువా, నీవే కార్యం చేయాలి, ఇంకెవరు కూడా కార్యం చేయలేరు. దయతో నా భార్యను విడిపించు. నీవే నాకు వాగ్దానం చేసావు, ఆ పాలుతేను ప్రవహించి దేశానికి వెళ్తానని నీవే నాకు వాగ్దానం చేసావు. ఆ శారా ద్వారానే గొప్ప సంతానం నాకు ఇస్తానని చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు శారా ద్వారానే సంతానం ఇస్తానన్నప్పుడు ఆ శారాన్ని తీసుకెళ్లి ఇంకో వ్యక్తి చేతిలో నువ్వు ఎలా పెడతావు? అది నీకు ఎలా సాధ్యమవుతుంది? అంటే ఖచ్చితంగా నా యొక్క భార్యను విడిపించాలి. ఎందుకంటే ఆమెతో నువ్వు వాగ్దానం చేసావు, నాతో వాగ్దానం చేసినట్లుగానే శారాతో కూడా నువ్వు వాగ్దానం చేసినట్లే చేసావు. ఆమెను నీ వాగ్దానం కాపాడుకోవాలంటే ఇప్పుడు నా భార్య నువ్వు కాపాడుకోవాలి. నువ్వేం చేసుకుంటావు చేసుకొని చెప్పి తప్పుడు ముసేసి పడుకున్నాడట. హల్లెలూయా. అంటే ఈ తప్పు ఏం చేసి దేవుడి మీద ఎట్టేసాడు. అంత తప్పు ఏం చేసి దేవుడి మీద ఎట్టేసాడు. ఇప్పుడు నీవే చూసుకోవాలి. నీ వాగ్దానం కాపాడుకోవాలంటే మరి ఏం చేస్తాడైనా? చచ్చినట్టు రావాలి. అంతేనండి. వాగ్దానం చేశాడు కదా, మరి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఆయన తిట్టేసి ఈ నేను శుభ్రంగా తప్పుడు చేసి పడుకున్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది అబ్రహాం సంతానం అలాగే చేస్తున్నారండి. ఆయన వాక్యము ఆయన నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతాడు. మనకేమొచ్చిన బాధ? మన శుభ్రంగా మన పనులు మనం చేసుకున్నాం, మన జీవితం మన గమనం మనం వెళ్ళిపోదాం. ఆయన వాక్యమాన్ని నెరవేర్చుకుంటాడు. ఆయన గొర్రెని ఆయన పిలుచుకుంటాడు. ఆయన ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళని ఆయన అందరూ సమకూర్చుకుంటాడు. ఆయన చిత్తం ఆయన చేసుకుంటాడు. మనకెందుకు? హల్లెలూయా. ఈ అబ్రహాం సంతానం తెలివితేటలు ఎక్కువైపోయింది. ఇంకా ఆయనే చూసుకుంటాడు సమస్తం. మరి నువ్వేం చేస్తావు? తప్పుడు చేసి పడుకుంటాను. హల్లెలూయా. అబ్రహాం యొక్క తెలివది. వెళ్ళి తప్పుడు మూసేసి పడుకున్నాడు. ఆ తప్పుడు మూసేసి పడుకున్నందుకే దేవుడు ఇంకా మరింత ఎక్కువ పరీక్షలు పెంచాడంట. ప్రవక్త అంటున్నాడండి, ఆ తప్పుడు మూసుకేసి పడుకున్నందుకే ఆయన వాగ్దానాన్ని ఆయనగా పెట్టేసి ఈయన వెళ్ళి పడుకున్నాడు శుభ్రంగా. అందుకే దేవుడు మరింత ఎక్కువగా పరీక్షలు పెట్టాడట. ఈయన ఏం చేశాడంటే, ఈ బ్రహ్మం గారు ఈ సోషల్ విజన్ అని చెప్పి, సోషల్ వెల్ఫేర్ అని చెప్పి, ప్రజా సేవ అని చెప్పి సేవ మొత్తం మానేసి వెళ్ళి ప్రజలను సేవ చేస్తున్నాడు. ఆ అడవిలో చిక్కుపోయిన వాళ్ళని, వాటర్లో కొట్టుకుపోతున్న వాళ్ళని, వాళ్ళని ఆ ఇంజిన్ ఏమో స్టార్ట్ అవ్వట్లేదు, అదేమో ఆయిల్ అయిపోయింది, అదేమో ఆ యొక్క ఆ గోదావరి మధ్యలో ఆగిపోయినట్టు ఆగిపోయింది ఆ వాడ. ప్రజలందరూనేమో అందరూ ఎక్కించుకున్నాడు, అదేమో స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు అది పెద్ద పరీక్షగా మారిపోయింది. ఒక పక్కేమో భార్య ఆపదలో ఉందని ఫోన్ వచ్చింది, ఈమెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్ విని ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. ఒక పక్క భార్య దగ్గరికి వెళ్ళాలా, వీళ్ళని ఒడ్డుకి చేర్చాలా? ఒడ్డుకి చేర్చడానికి లేదు, భార్య దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఇక్కడ ఇదేమి ఇంజిన్ స్టార్ట్ అవ్వట్లేదు. స్టార్ట్ చేసి మొత్తం ఓపికంత అయిపోయింది. ఇంకా అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. అప్పుడు గుర్తొచ్చి, ప్రభువా నువ్వు నాకు పెట్టిన పరీక్ష నీదే అని నాకు అర్థమైంది. ఖచ్చితంగా ఇప్పుడు కనుక ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఇంకెప్పుడు జన్మలో ఇలాంటి స్పేస్లోకి నేను రాను. మరలా నీ సేవలో నేను వచ్చేస్తాను, నీ జీవితం నేను అనుభవిస్తాను. దయతో ఇంజిన్ స్టార్ట్ చేసి ఇలా చెయ్యి ప్రభు అని చెప్పి ఎప్పుడైతే చిన్న ప్రార్థన చేసి ఇంజిన్ తాడు ఇలా తిప్పడు వెంటనే
మన స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. వెంటనే స్టార్ట్ అయిందో వెంటనే దాన్ని తీసుకుని ఒడ్డుకి చేర్చి ఆ యొక్క వాళ్ళందరినీ కూడా ఇంటికి పెట్టేసి అప్పుడు పరుగుడు నా తుఫాన్ బిల్డింగ్ వరకు పరిగెత్తుకొచ్చాడు. హల్లెలూయా. ఆ తుఫాన్ బిల్డింగ్ దగ్గరికి వచ్చే భార్య చావబోతుల మధ్యలో ఉంది, నిమోనియా వ్యాధితో. డాక్టర్లు అంటున్నారు, మేము చాలా ప్రయత్నాలు చేసాం, మా వల్ల అవ్వట్లేదు, నీ భార్య నిన్ను విడిచిపెట్టే టైం వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే అలాంటి మాట చెప్పారో చాలా కుంగిపోయాడు, చాలా వేదన పడ్డాడు. ఎందుకంటే ఆ యొక్క హోప్ అంటే చాలా ప్రాణానికి ప్రాణం ఉండాలి. ఆ యొక్క విలియం బ్రన్హామ్ ప్రాణానికంటే ఎక్కువ ప్రేమించేసాడు. ఆమె కోసం చచ్చిపోవడం కూడా సిద్ధపడ్డాడు. ఆమె సాగు తట్టుకోలేక కరెంట్ దిగులు పట్టేసుకున్నాడు, తుఫాకుతో కాల్చుకోవాలనుకున్నాడు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళిపోయి ఆ సమాధి దగ్గర 3 రోజులు అలాగే తిండి తిప్పలేకుండా అలాగే సమాధి దగ్గర పడిపోయాడు, ఏడ్చుకోడు. హల్లెలూయా. చూసారా, దేవుని యొక్క చిత్తం ఒకటి చెప్తే ఆ చిత్తాన్ని పక్కన పెట్టి ఆయన యొక్క సొంత చిత్తాన్ని ఎప్పుడైతే నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడో ఆ కుటుంబంలో ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోవడం ప్రారంభమైంది. తన సొంత భార్య దేవుని చిత్తానికి అడ్డొస్తే ఆ భార్యని కూడా తొలగించడానికి దేవుడు వెనుకం చేయట్లేదు. హల్లెలూయా. ఆ భార్యను తీసేశాడు, ఆ 8 నెలల చిన్న పాపం తీసేశాడు. కేవలం దేవుని చిత్తాన్ని వాళ్ళు ఆపేశారు, దేవుని చిత్తానికి వాళ్ళు అడ్డొచ్చారు. దేవుని యొక్క కార్యక్రమానికి వాళ్ళు అడ్డు రావడం వల్ల దేవుడు ఆ వ్యక్తిని పక్కన ఉంచుకొని ఆ వ్యక్తికి బుద్ధిని పుట్టించడానికి దేవుడు తన భార్యను తీసేసుకున్నాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని, ఇష్టపూర్వకంగా ప్రేమించిన వ్యక్తిని, ఆ వ్యక్తిని దేవుడు తీసుకొని దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు వస్తున్నాడు. హల్లెలూయా. ఓ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విలియం బ్రన్హామ్ గారి జీవితాన్ని బట్టి మనం చాలా గుణపాఠం నేర్చుకోవాలి. విలియం బ్రన్హామ్ గారి జీవితాన్ని బట్టి ఎంత గుణపాఠం అంటే, మన జీవితాల్లో నాగటి మీద చేయి పెట్టి ఎప్పుడైతే వెనకకి చూడడానికి ప్రయత్నం చేశామో అది మన కుటుంబాన్ని విచ్ఛిన్నంలా చేసేస్తుంది. హల్లెలూయా. అది మన జీవితానికే పతనం అయిపోయిన దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఈ వర్తమానంతో ఆట్లాడితే దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, పనిష్మెంట్ చాలా సీరియస్ గా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటాడు. ఈ వర్తమానంతో ఎప్పుడు ఆటలాడకూడదు. ఈ వర్తమానం ఎల్లప్పుడూ కూడా అది సత్యమైనది. ఈ వర్తమానం ఎల్లప్పుడూ కూడా అది పరిశుద్ధాత్మైనది. ఈ వర్తమానం ఎల్లప్పుడూ కూడా అది దేవుని స్వరమైనది. ఈ వర్తమానం ఎల్లప్పుడూ కూడా మనం ఆటలాడకూడదు. డోంట్ ప్లే విత్ గాడ్ అని చెప్పాడు. దేవునితో మనము ఆటలాడకూడదు. ఎందుకంటే దేవుడు ఏదైనా చెప్పాడంటే, దేవుడు ఇలా చేయమని చెప్పాడంటే దాన్ని తూచా తప్పకుండా దాన్ని చేయడానికి మనం ముందుకెళ్ళాలి తప్ప దానికి ఏదో కారణాలు చెప్పి మనం వెనక్కి వెళ్ళడానికి మనం ఎంత మాత్రం ప్రయత్నం చేయకూడదు. హల్లెలూయా. ఆఖరికి దేవుడు బ్రన్హామ్ యొక్క కుటుంబాన్ని కూడా వదలలేదు, దేవుని చిత్తానికి అడ్డొచ్చినంత. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా అబ్రహాం యొక్క భార్య అబ్రహాంకు ఉరిగా ఎలా మారిపోయిందో విలియం బ్రన్హామ్ యొక్క భార్య విలియం బ్రన్హామ్ ఒక ఉరిగా మారిపోయింది. సేవ మానేశాడు, మొత్తం అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆ సమాధి దగ్గరే 3 రోజులు అలా ఉండిపోయాడు. పెస్టులు పేయించుకుంటున్నాడు. పెస్టులు పేయించుకుంటే అది పేలలేదు. ఆ గోడకని పేల్చాడు. టప 2 బుల్లెట్లు వెళ్ళిపోయినాయి గోడకి. అది దూరంగా ఇస్త్రీ పాడేశాడు. వెళ్ళి అక్కడ 3 వోల్టేజ్ మెగావాట్లు ఉన్న కరెంట్ తీగలు పట్టేసుకున్నాడు. లైన్ మ్యాన్ ఎడుతున్నాడు, లైన్ మ్యాన్ గా పనిచేసేవాడు. ఈ లైన్ మ్యాన్ గా పనిచేసిన అనుభవంతో గబగబా స్తంభం ఎక్కేసి ఆ యొక్క ఇంచుమించు 5 వోల్టేజ్ మెగావాట్లు ప్రవహిస్తున్న తీగని లా ఉంటుందండి. ఆ మెగావాట్లు దేనికి వెళ్తారంటే ఫ్యాక్టరీలకి, లేకపోతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకి వెళ్తుంది ఆ కరెంటు. అది 24 గంటలు ప్రవహిస్తూనే ఉంటుంది కరెంట్, దానికి ఆపడం. అలాంటి వైర్లు పట్టేసుకున్నాడు. అస్సలు అలాంటి వైర్ని పెట్టుకుంటే విత్ ఇన్ సెకండ్లో స్మాష్ అయిపోతాడు. మొన్న వీడియో చూశానండి. ట్రైన్ మీద వెళ్తున్నాడు వ్యక్తి, ఒక పెచ్చోడు ట్రైన్ ఎక్కేసి ఆ ట్రైన్ ఉండే కరెంట్ తీగ పట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ కరెంట్ తీగ పట్టుకుంటే అప్పటికప్పుడు డబ్బి అని పేలిపోయి మొత్తం కింద అయిపోయాడు, బూడిదైపోయాడు. 2 సెకండ్లో బూడిదైపోయాడు. అలాంటి వోల్టేజ్ ఉన్న పవర్ని విలియం బ్రన్హామ్ పట్టేసుకున్నాడు. విలియం బ్రన్హామ్ పట్టేసుకున్నాడు చచ్చిపోదామని. పట్టేసుకుంటే ఆ యొక్క విత్ ఇన్ సెకండ్లో మనిషి చూసేటప్పటికి కింద మోకాల్లో తలగెట్టుకుని ఉన్నాడు. చావలేదు. చచ్చిపోదామంటే చచ్చిపోలేదు. కరెంట్ తీగలు పట్టుకుంటే చావలేదు, ఫెస్ట్లో పేల్చుకుంటే చావలేదు. చాలా రకాల ప్రయత్నాలు చేశాడు కానీ
ఆఖరికి దేవుడి దగ్గరికి వెళ్ళాను, నన్ను ఎందుకు సావనెత్తలేదు, నువ్వు వెళ్ళగా బ్రతకడానికి అవకాశం ఇవ్వలేదు, కనీసం చావడానికి కూడా నాకు యోగ్యత లేదా, నన్ను చచ్చిపోనివచ్చు కదా అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్న వ్యక్తి. అంటే ఎంత టెంపటేషన్, ఎంత ఒత్తిడి, ఎంత భయంకరమైన నిరాశ, ఎంత భయంకరమైన ఆ యొక్క విధానం ఆ యొక్క వ్యక్తిలోకి వెళ్తే. హల్లెలూయా. దెయ్యానికి బాధ వచ్చింది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంతమంది వింటున్నారండి? అర్థమవుతుంది కదా? ఏడవుతుంది. నేను 10 నిమిషాల్లో ముగిస్తాను. జాగ్రత్తగా మీరు పట్టుకోండి. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. చాలా ఒప్పుకోతుంది మరి. ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో కూడా, ఇంత ఒత్తిడిలో కూడా ఆ వ్యక్తి దేవుడిని ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే ఎంత బాధ కలిగితే, ఎంత వేదన కలిగితే, ఎంత నిరుత్సాహ స్థితిలోకి వెళ్తే ఆ వ్యక్తి అంత అంత మెంటల్ ఎక్కినట్టుగా ప్రార్థన చేస్తాడండి. ఏమండి? ఆయన ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతే అలాంటి ప్రార్థన వ్యక్తి చేయగలుగుతూ ఉన్నాడు. చూడండి, ఈ కాలం యొక్క ప్రవర్త ప్రపంచం చుట్టూ 7 సార్లు తిరిగేసాడండి. 7 సార్లు తిరిగేసి సన్సెట్ మౌంటైన్కి వెళ్ళి దూతను కలుసుకుని 7 ముద్రలు తెచ్చి వధువుకి ఇచ్చాడు ఆయన. ప్రపంచంలోకెల్లా వచ్చిన ప్రవర్తనలోకెల్లా గొప్ప ప్రవర్తగా దేవుడు అతను పిలిచాడు. అలాంటి ప్రవర్తన దేవుడు ఏ విధంగా నలుపుతున్నాడో చూడండి. అలాంటి ప్రవర్తన దేవుడు ఏ విధంగా జీవితాన్ని విచ్ఛిన్నం చేసి, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి, అతని జీవితాన్ని చచ్చిపోదాము అని మెంటలెక్కి ఆ యొక్క సమాధుల చుట్టూ తిరిగేవాడిగా చేశాడు దేవుడు. హల్లెలూయా. అలాంటి అద్భుతమైన ప్రవర్తన సమాజం చుట్టూ పిచ్చోళ్ళ తిప్పాడంటే దేవుడు ఎలాంటి అసలు? ఏమండి, ఒకసారి మీరు వినగలుగుతున్నారా? ఆయన ఎలాంటి కండిషన్ దేవుడు మనిషికి ఎడతాడు? ఆయన వాక్యాన్ని దాటితే ఎలాగ మనిషిని చేస్తాడు? ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే మీరుతున్నామో, ఆయన ఆజ్ఞను ఎప్పుడైతే మీరుతున్నామో, దేవుడు పెట్టే కండిషన్స్ ఎలా ఉన్నాయంటే అతి భయంకరంగా మనకు కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము కూడా అలాంటి స్థితిలోకి వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటా ఉన్నాడు. ఇప్పుడు అలాంటి స్థితిగతులను అనుభవిస్తూ అతను పాలు తేనెలు ప్రవహించి దేశానికి ప్రయాణమయ్యాడు. హల్లెలూయా. అతను ఆ విధంగా కండిషన్ ఐగుప్తు నుంచి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి, నన్ను క్షమించు ప్రభువా, ఇలాంటి ప్రదేశానికి మరలా నేను రాలేను, నేను ఎప్పుడు కూడా రాను, ఇంకా నీ చిత్తానికి ఎప్పుడు నేను బయట ఉండను అని చెప్పేసి దేవుని బతిమాలుకొని, దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క వాగ్దానాన్ని ఈ దేవుడు ముందు పెట్టాడో వెంటనే దేవుడు మేల్కొన్నాడు. దేవుడు ఎందుకు మేల్కొన్నాడు అంటే వాగ్దానాన్ని పెట్టాడు అక్కడ. ఖచ్చితంగా నువ్వు కనుక వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తే సింహాసనం దిగొచ్చేస్తాడండి. ఆయన వాగ్దానం అంత ఇష్టం. నువ్వు ఎప్పుడైతే వాగ్దానం ఎత్తి ఆ ముంగిట ఆయన ప్రార్థన చేసావా, ఆ వాగ్దానాన్ని బట్టి ఆయన వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు. ఆయన మాట ఆకాశం గతించినా, భూమి గతించినా ఆయన మాటలు గతించవు. ఆయన చెప్పిన మాటను చెప్పినట్టుగానే చేసి తీరుతాడు ఆయన. ఎప్పుడైతే 2-3 కూడి నీ నామంలో ఏకీభవిస్తారో వారి మధ్యలోనే ఉంటానని చెప్పాడు. మరి ఆయన మాట తప్పుతాడా? తప్పకుండానే వస్తాడు ఆయన. ఆయన ఇక్కడే ఉన్నాడు, దేవుడు ఎక్కడే ఉన్నాడు. ఎందుకంటే మాట ఇచ్చాడు ఆయన. ఆయన వాగ్దానం చేశాడు, ఎక్కడైతే 2-3 కూడి నా నామంలో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పి వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానం బట్టి ఆయన ఇక్కడ ఉంటాడు. నువ్వు ఎలాంటి ఆరాధన చేసినా, నువ్వు ఎలాంటి కార్యక్రమాలు చేసినా, నువ్వు ఎలాంటి కార్యక్రమాలు కొనసాగించినా దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి ఆయన ఇక్కడ ఉంటాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. 1952 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో
చేయనండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అసలైన వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు డైమ్ ఇలా డిస్టర్బ్ చేస్తుంది. మరి టైం అయితే పరిగెట్టేస్తుంది. ఎన్ని గంటలకు వచ్చారండి మీరు? 5:30కి వచ్చారు. ఓకే, ఒక అరగంట చెప్పొచ్చా? పర్లేదా? ఓకే, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు ఖచ్చితంగా ఈ అబ్రహాము ఎప్పుడైతే అలాంటి పరిస్థితిని దాటుకుని ఈ అబీమెలెకు ఉచ్చులో నుంచి దేవుడు ఎప్పుడైతే ఆ వాగ్దానం ముంగట పెట్టాడో ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు అబీమెలెకు దగ్గరకు వచ్చేసాడు. అబీమెలెకు దగ్గరకు వచ్చి అబీమెలెకుని దేవుడు బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఎలా బెదిరిస్తున్నాడు తెలుసా? అతడు నా ప్రవక్త, అతని జోలికి వెళ్ళావంటే, అతని భార్య జోలికి వెళ్ళావంటే మొత్తం నీ కుటుంబాన్నంతా గొడ్రాలితనంతో కప్పేస్తానన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. గొడ్రాలితనంతో కప్పేయడమే కాదు, మొత్తం నీ కుటుంబాన్ని నాశనం చేసేస్తానన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అబీమెలెకుతో మాట్లాడాడో అబీమెలెకు చెమటలు పట్టేసింది. అబీమెలెకు చాలా భయపడిపోయాడు. అబీమెలెకు చాలా ధైర్యం కోల్పోయి వెంటనే అబ్రహామును పిలిపించి, ఏంటి అబ్రహాము నువ్వు నాకు చేసింది? నువ్వు ఎందుకు నాకు నీ యొక్క భార్యను చెల్లెలని చెప్పావు? దీనిని బట్టి నేను పెళ్లి చేసేసుకుందామని అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాను. రాత్రి కాలంలో దేవుడు వచ్చాడు, నాతో ఇలా చెప్పాడు. అంటే నా కుటుంబం ఆశీర్వదించబడడానికి ఇష్టం లేదా? నాతో ఇలాగెందుకు చెప్పు అని అబ్రహామును బతిమాలుకుని కాళ్ళు ఎట్టును బతిమాలుకుని, నీవు దయచేసి నన్ను ఆశీర్వదించి వెళ్ళు అని చెప్పి అబ్రహాం అబీమెలెకు బతిమాలుకుంటున్నాడు. హల్లెలూయా. అతను ఎలాంటి రాజు? దేశాన్ని గడగడలాడించే రాజు అతను. హల్లెలూయా. అలాంటి రాజు అబ్రహాము ఒక అబద్ధాలు వాడే వత్తిని అబీమెలెకు బతిమాలుకుంటున్నాడు. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఒక అబద్ధం ఆడే వ్యక్తిని ఆ యొక్క దేవునికి వ్యతిరేకంగా దేవుని చిత్తానికి బయట ఉన్న వ్యక్తి ముందు దెయ్యము తలకే ఉంచి బతిమాలుకుంటుంది. ఇది ఎంత విచిత్రమో చూడండి. దెయ్యము నీ దగ్గరకు వచ్చి బతిమాలుకుంటుందంటే కేవలం నువ్వు చేసిన మంచి క్రియలు బట్టి కాదు, నువ్వు చేస్తున్న అద్భుతమైన ఆరాధన బట్టి కాదు, నువ్వు చేస్తున్న నీతి క్రియను బట్టి కాదు, దేవుడు వాగ్దానం చేసిన నిన్ను సమీపిస్తున్న వాగ్దానము అబీమెలెకును బెదిరిస్తున్న ఆ యొక్క తీర్పు అబీమెలెకు భయపడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఆ విధంగా ప్రయాణం చేస్తూ దేవుడు వాగ్దానం పట్టుకుని ముందుకెళ్ళిపోతా ఉన్నాడు. ఎప్పుడైతే బుద్ధి వచ్చింది, ఐగుప్తుల నుంచి మరలా దారిలోకి వచ్చేసాడు. దారిలోకి వచ్చి ప్రయాణం మొదలు పెట్టాడు. ఇప్పుడు ప్రయాణం మొదలు పెడుతుండగా వెళ్తూ ఉండగా దేవుడు ఒకనొక సమయంలో ఆయనకి, చూడండి ఒకసారి మనం 15 వచనం మనం చదివినట్లయితే, ఆదికాండం 15 మొదటి నుంచి చదువుదాం. చదవండి, నాకు అందించండి కొద్దిగా. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము నీకు బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ఇక్కడ దేవుడు యెహోవా షమ్మాగా ఇక్కడ అబ్రహాము ప్రత్యక్షమవుతా ఉన్నాడు. ఆ తోడుగా, కేడెముగా, బహుమానముగా దేవుడు అబ్రహాము ఎదుగు వచ్చాడు. ఇప్పుడు అబ్రహాం దగ్గరకు వచ్చి అబ్రహాం ఏం చెప్తున్నాడంటే, 12వ వచనం మనం చదివినట్లయితే 8 నుంచి చదవండి. అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకు ఎట్లు తెలియదు అనగా, ఆయన 3 ఏండ్ల పియ్యను 3 ఏండ్ల మేకను. ఇంకా మొదటి నుంచి చదివితే చాలా విషయాలు మీకు వస్తాయి. నేను టైం సేవ్ కోసం నేను కొన్ని విషయాలే చదువుతా ఉన్నాను. హల్లెలూయా. చూడండి, అక్కడ యెహోవాను నేనే అని చెప్పినప్పుడు
అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదని నాకు ఎట్లు తేలిననగా ఆయన 3 ఏండ్ల పియ్యను 3 ఏండ్ల మేకను 3 ఏండ్ల పొట్టేలను ఒక తెల్లని గోవను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండము దాని ఖండముకు ఎదురుగా ఉంచాను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తొలివేసాను. ప్రొద్దుటూక పోయినప్పుడు అబ్రహాము గాఢ నిద్ర పట్టిన. భయంకరమైన కటికి చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారిని దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. నీకు క్షేమము నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడేదవు. అమోరీలు అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక ఈ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకున్నామని అబ్రహాంతో చెప్పాను. మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమంది యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యాప్రటీసు వరకు ఈ దేశమునగా కేనేలీయులను కెనిజ్జీలను కద్మినీయులను హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయిలను అమోరీయులను కానానీయులను గెకయ్యులను యోబేషీయులను నీ సంతానములకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాను. హల్లెలూయా. ఈ 15వ అధ్యాయం అంతయు కూడా పరిశుద్ధాత్మ బాప్టిజాన్ని పొందుకోవడం అయి ఉన్నది. ఈ 15వ అధ్యాయము అబ్రహాం యొక్క పరిశుద్ధాత్మ బాప్టిజం అయి ఉన్నది. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవడానికి అబ్రహాం సిద్ధపడతా ఉన్నాడు. అబ్రహాము ఆ పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవడానికి అక్కడ ఎప్పుడైతే ఆ యొక్క ప్రొద్దుగుంకినప్పుడు కటిక చీకటి ఎప్పుడైతే పడిందో అక్కడ రాజుచున్న పొయ్యయు అగ్ని జ్వాలే కనబడుతుంది. ఎవరికండి? అబ్రహాముకి. ఈ అగ్ని జ్వాల అగ్నిగుండం, ఈ యొక్క రాజుచున్న పొయ్య అది అగ్ని జ్వాల, అది అగ్నిగుండం, అది ఒక పాతాళం. ఆ పాతాళంలో నుంచి ఆ యొక్క ఒక వ్యక్తి నడిచి వెళ్ళిపోతున్నట్లుగా అతను చూస్తా ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచాడు. 14వ అధ్యాయంలో అతనికి నీతికరణ ఇచ్చాడు. ఇక్కడ 15వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో అతనికి నీతికరణ ఇచ్చాడు. 14వ అధ్యాయంలో అతనికి శుద్ధీకరణ ఇచ్చాడు. ఇక్కడ 15వ అధ్యాయంలో దేవుడు అతనికి పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ఇస్తా ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ బాప్తిజం ఇచ్చేటప్పుడు దేవుడు ఏవేవి అతనికి అవసరం అవుతా ఉన్నాయో దేవుడు అతను చూపిస్తా ఉన్నాడు. ఏమో అక్కడ కనబడుతున్నాయి. ఆయన 3 ఏళ్ల పెయ్యను 3 ఏళ్ల మేకను 3 ఏళ్ల పొట్టేలను ఒక తెల్లని గువ్వను ఒక పావురపు పిల్లను నా ఎదుగు తెమ్మని అతనితో చెప్పాడు. ఇక్కడ ఒక మేక, ఒక తెల్లని గువ్వ, ఒక పొట్టేలు, ఒక గొర్రె పిల్ల ఆయన ఎదుగు తెమ్మని ఇక్కడ దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు దర్శనంలో. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా 3 భాగాలు మనలో ఉన్నాయి. ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఇప్పుడు ప్రాణము, శరీరము, ఆత్మ 3 విమోచించబడాలి. ఇప్పుడు 3 విమోచించబడితేనే పరిశుద్ధాత్మ బాప్తిజం అయి ఉన్నది. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే ఈ 3 ఎప్పుడైతే విమోచించబడతాయో, ప్రాణము, ఆత్మ, శరీరము, ఈ 3 ఎప్పుడైతే విమోచించబడతాయో అప్పుడే నీ పరిశుద్ధాత్మ బాప్తిజం కంప్లీట్ అయినట్టు. దేవుడు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ 3టిని విమోచించడానికి దేవుడు ఒక ప్రణాళిక ద్వారా ఈ 15వ అధ్యాయంలో అబ్రహామును పిలుస్తా ఉన్నాడు. దానికి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిజం ఎత్తు పొందుకున్నాడో, దాన్ని ఎప్పుడైతే చూశాడో, ఇప్పుడు ఆ యొక్క పాతాళంలో నుంచి ఒక వ్యక్తి, అప్పటి వరకు పాతాళంలో ఉన్న వ్యక్తి, అప్పటి వరకు దెయ్యం యొక్క ఆధీనంలో ఉన్న వ్యక్తి పాతాళం నుంచి బయటకు వచ్చేస్తాడు. మరణంలో నుంచి జీవంలోకి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు కుమారుని విశ్వసించడం ద్వారా మరణంలో నుంచి జీవంలో దాచి ఉన్నాడని దేవుడు చెప్పినట్లుగా ఇక్కడ అబ్రహాము ఎప్పుడైతే ఆ 3 కార్యాలు విమోచించబడిన యేసుక్రీస్తు ద్వారా, ఆ బలి అర్పణ ద్వారా, ఆ రక్తము ద్వారా ఈ యొక్క అబ్రహాం బయటకు వస్తా ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక.
విలియం బ్రన్హాం అనే వ్యక్తి ఎప్పుడైతే అలాంటి క్రిటికల్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడో, ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇతను ఏమంటున్నారంటే ఆ దర్శనాలు పొందుకొని, ఆ యొక్క కళలు పొందుకొని, అతను చాలా వ్యత్యాసకరమైన దర్శనాలు అతనికి వస్తూ ఉన్నాయి. అతను ఎలా మాట్లాడుతున్నారంటే ప్రజలు ఇతను ఒక దెయ్యం అంటున్నారు. ఎవరినండి? విలియం బ్రన్హాం పట్టుకొని ఇతను ఒక దెయ్యం అంటున్నారు. ఎవరో దూత వచ్చి ఆ గాలిలోకి వచ్చి మాట్లాడుతుంది, ఆ చెట్లోకి వచ్చి మాట్లాడుతుంది. నీ శరీరాన్ని ఎప్పుడు కూడా అపవిత్రపరచుకోవద్దు, మద్యమును కానీ తాగవద్దు, నీ తల మీదకి మంగళ కత్తి వెళ్ళనీయకూడదు అని నీ పెద్దవాడైన తర్వాత నీతో నాకు పని ఉంది అని ఆ దోత చెప్తుంది. చెట్లోకి వస్తుంది. చెట్లోకి వస్తుంటే ఆ దోత వచ్చినప్పుడల్లా ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తాలి, అన్ని కిలోమీటర్లు పరిగెడుతుంది వ్యక్తి భయంతో. హల్లెలూయా. తర్వాత ఒకసారి ఒక స్త్రీ అండి, కాలేజీ ఫ్రెండ్ అనమాట. ఈ స్కూల్ ఫ్రెండ్ ఏం చేసిందంటే, ఒక లేడీ, ఒక నలుగురు ఫ్రెండ్స్లో ఉన్నారు, నలుగురు ఫ్రెండ్స్లో ఇద్దరు లేడీస్ అనమాట. అందరూ కూడా కారులో ఒక విశాలమైన ప్లేస్లోకి వెళ్ళారు. విశాలమైన ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళు సిగరెట్లు తాగడానికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళారనమాట. ఆ విశాలమైన ప్లేస్లోకి వీళ్ళందరూ కూర్చుని చక్కగా బీరు తాగుతున్నారు. ఈ అమ్మాయిలు కూడా సిగరెట్లు తాగుతున్నారు. ఆ అమ్మాయి అన్నది విలియం బ్రన్హాంని, సిగరెట్ తాగేది గుప్పని ఒక ఇలా కాల్చుతా గుప్పి నోటు కాడ పెట్టింది విలియం బ్రన్హాం. ఎప్పుడైతే నోటు కాడ పెట్టిందో నాకు వద్దని చెప్పేసి ఇలా వెనక్కి వెళ్ళిపోయి నేను ఎప్పుడు దాన్ని ముట్టుకోను అన్నాడు. నువ్వేమో గొడవయ్యా, అసలు ఏమిటి అసలు ఈ కాలం ఏంటి? అమ్మాయి నేనే సిగరెట్ తాగుతుంటే మగోడైన నీకే ధైర్యం లేదా? నువ్వు ఆడింగోడు నువ్వు అంది. ఎప్పుడైతే ఆ మాట అన్నదో ఇతనికి ఆడింగోడు అంటే నరనరాల్లో నుంచి వచ్చేట్టు కోపం ముక్కోపండి విలియం బ్రన్హాం. ముక్కోపు అనమాట. నరనరాల్లో నుంచి కోపం పొంగుకొచ్చి ఆడింగోడు అన్న మాట ఇతనికి అసలు అయిష్టమైంది అనమాట. ఇష్టం లేని మాట ఏదైనా ఉన్నదంటే అదే ఆడింగోడు అన్న పదం. ఎప్పుడైతే ఆ పాప ఆడింగోడు అని పిలిచిందో వెంటనే కోపం వచ్చి ఆ చేతిలో ఉన్న అమ్మాయి చేతిలో ఉన్న సిగరెట్ లాక్కొని బలవంతంగా లాగే తీసి పీల్చేద్దామని చెప్పి నోటు పెట్టి ఇలా ఎట్టుకుంటే అమాంత పెద్ద శబ్దం, ఉరుములతో వచ్చినట్లు మీదకి వచ్చేసింది. పెద్ద శబ్దం వచ్చేసింది, పెద్ద గాలి వచ్చేసింది. ఆ గాలి వచ్చి ఎప్పుడైతే విలియం బ్రన్హాం మీద అలా పడిపోయినట్టు కనిపించిందో ఆ సిగరెట్ అక్కడ పడేసి ఆ చేలగుట్లంటే పరిగెత్తుకున్నాడు. ఎంత దూరం పరిగెట్టి ఒక జమ్ము చేను ఉంటే ఆ జమ్ములో పడుకుని ఆయాసం తీరే వరకు ఏడ్చి అర్ధరైతే 2 గంటలకు వెళ్ళాడు ఇంటికి. సిగరెట్ తాగదామంటే ఆ పాపం ఆడింగ్ కూడా అనేసింది. పౌరుషంతో తాగేద్దామంటేనేమో గాలి వచ్చి ఆపేసింది. హల్లెలూయా. ఈ ఫ్రెండ్స్ ముందు చీప్ అయిపోయాడు. ఈ గాలి ఏంటో అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోతుందో పక్క నుంచి ఏం చేయాలో తెలియట్లేదు. ఒక్కసారి ఏమో స్వయంగా ఆ తండ్రి ఇంకొక ఆయన ఫ్రెండ్ ఇంట్లో కూర్చున్నారు. వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద సారా ప్రియుడైన, దొరికితే వదిలేటాడు. హల్లెలూయా. వాళ్ళ ఫ్రెండ్ కాయటం వస్తే ఇద్దరు ఎదురుబోతులు వేసుకుని చెరుకు గ్లాసులు వేసుకుని తాగుతున్నారు. ఈలోగా విలియం బ్రన్హాం చక్కగా ఆ యొక్క దారంటే వెళ్తున్నాడు, ఇంట్లోకి వెళ్తున్నాడు. ఆ యొక్క ఫ్రెండ్ ఏమన్నాడంటే, మీ ఇంట్లో అందరూ తాగుబోతులే, సారా కాసే కుటుంబం అంటే సారా తాగిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ తాగుతారు, అందరూ మొగోళ్ళే. కానీ మీ బ్రన్హాము విలియం ఒక్కడే తాగట్లేదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదని ఆ వ్యక్తి అంటుంటే ఆ నాన్నగారు అన్నాడు, నేను అటు ఇటు కారణం కన్నాను రా, అందుకే వీడు తాగట్లేదు, వీడు ఆడింగోడు ఇటు అని చెప్పేసి ఈ యొక్క ఫ్రెండ్కి ఆ యొక్క వ్యక్తి చెప్తున్నాడు. ఈ యొక్క విలియం బ్రన్హాం మా నాన్నగారు చెప్తుంటే వెంటనే కోపం వచ్చేసి పరిగెత్తుకుని వచ్చి ఆ నాన్నగారిలో చేతిలో ఉన్న కాయ తీసుకుని తాగేద్దామని ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే తాగేద్దామని ప్రయత్నం చేశాడో ఆ చిగట తాగినప్పుడు ఎటువంటి గాలి వచ్చిందో అదే గాలి విలియం బ్రన్హాం కొట్టడానికి ప్రయత్నం చేసింది. మళ్ళీ వెంటనే కాయ కాడేసి ఎటు పరిగెట్టాడో తెలియదు. అతని జీవితం అంతా కూడా అసహన పాలైపోతున్నాడు. తన కుటుంబంలో, ఫ్రెండ్స్ మధ్యలో అన్ని విధాల అతను ఇబ్బంది పడిపోతున్నాడు. ఇలా జరుగుతుందని పాస్టర్ గారికి చెప్తే ఆ పాస్టర్ గారు అంటాడు,
జాగ్రత్తగా ఉండేసమ్మా, నిన్ను దెయ్యం వెంబడిస్తుంది. దెయ్యం వెంబడిస్తుంది నిన్ను. నీకు ఇచ్చే సూచనలన్నీ దెయ్యమే ఇస్తుంది నీకు. నువ్వు ఏం పట్టించుకోకు. నువ్వు పట్టించుకున్నాడు నువ్వు పిచ్చోడు అయిపోతావు. అటువైపు కూడా చూడక సుమ్మా, ఎల్లక సుమ్మా, నీ జీవితం నాశనం అయిపోద్ది అన్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా దెయ్యం పట్టేసింది, ఇతనికి దెయ్యం పట్టేసింది. ఆ సొంత తల్లి సైతం ఏమంటుంది తెలుసండి, వీడికి నరాల వీక్నెస్ ఉందండి, అందుకే అలా కొట్టేసుకున్నాడు అప్పుడప్పుడు అంటుంది ఆమె. సొంత తల్లి నరాల వీక్నెస్ అంటుంది, పాస్టర్ దెయ్యం అంటున్నాడు, మొత్తం చుట్టుపక్కల దెయ్యాలన్నీ కూడా అందరూ కూడా దెయ్యం అంటున్నారు. ఇతను చూస్తేనేమో ఏ దర్శనం వస్తే ఆ దర్శనం అక్కడ జరిగిపోతుంది, ఏ దర్శనం వస్తే దర్శనం యాజ్గా చూసినట్టుగా జరిగిపోతుంది. దెయ్యం అయితే జరగదు కదా, ఓ పక్క డౌట్. దెయ్యం అయితే జరగదు, దర్శనం చూసినట్టు జరిగిపోతున్నాయి. మొత్తం చుట్టుపక్కల జనాలందరూ తల్లితో సహా అందరూ కూడా దెయ్యం అంటున్నారు. పెచ్చెక్కిపోయి ఏం చేయలో తెలియక తన భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను దేవుడితో ముఖాముఖిగా తేల్చుకోవడానికి వెళ్తున్నాను. ఒకవేళ నాతో మాట్లాడిన దేవుడైతే నేను తిరిగి వస్తాను, ఒకవేళ నాతో మాట్లాడిన దెయ్యం అయితే నేను మళ్ళీ తిరిగి రాను. నా మీద ఆశలు పెట్టుకోకు, తిరిగి వస్తే నేను నీకు భర్తకు వచ్చినట్టు, లేకపోతే లేదు. ఇదిగో పలానా మంచం కింద పరుపు కింద ఇంత డబ్బులు పెట్టాను, కొంతకాలం నువ్వు బ్రతకడానికి ఉంటాయి, ఈలోగా ఏదన్నా నువ్వు సంపాదించిన బ్రతుకు, నేను వస్తే తర్వాత సంగతి అని చెప్పి భార్యకు బాధ్యతలు అప్పగించేసి ఈయన మెల్లగా ప్రయాణం అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడండి? ఆ ఊరికి 40 మైళ్ళ దూరంలో ఒక గుహ ఉంటే, ఒక గ్రీన్ మిల్స్ అనే ఒక గుహ ఉంటే, ఆ గుహలోనికి వెళ్ళిపోయి ఆ యొక్క చిన్నప్పుడు 14వ సంవత్సరంలో ఆ కాలు ఇరిగిపోయినప్పుడు 14వ సంవత్సరంలో వెళ్ళాడు అక్కడికి. ఆ 14వ సంవత్సరంలోకి వెళ్తే ఒక గుహ ఉంది. ఆ గుహలోకి వెళ్తే ఆ గుహలో లోపల ఒక పిరమిడ్ ఆకారంలో ఒక గుహ ఉంది. అక్కడ 14వ సంవత్సరంలో వెళ్ళాడు అది. ఆ గుహ వెళ్ళిన తర్వాత ఆ గుహ లోపల ఒక చిన్న పిరమిడ్ ఆకారంలో ఒక వెలుతురుగా, ఒక దేవుడి మందిరముగా, ఒక ప్రశాంతమైన ఉన్నతమైన దేవతలు ఉండే ప్రదేశముగా కనిపించింది. ఇతను ఏం చేశాడు తెలుసండి, బయటకు వచ్చేసి ఎవరికి కనపడకుండా, ఇది ఎవ్వరు ఇందులోకి వెళ్ళకుండా, ఇది నాకే సొంతంగా ఉండాలని చెప్పి ఒక మొల్లకాని చోట అడ్డిట్టేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడు? 14వ సంవత్సరంలో ఓ మొల్లకాని చోట అడ్డిట్టేసాడు దానికి ఎవరు వెళ్ళకుండా. ఇప్పుడు కొంతకాలం అయిపోయింది. ఇప్పుడు ఆ గుహలోకి వెళ్ళి ఆ కంచె తీసుకొని మెల్లగా వెళ్ళిపోయాడు అందులోకి. హల్లెలూయా. ఆ గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత పిరమిడ్ ఎవరు చేశారో కూడా తెలియదండి. అది దేవుడే అక్కడ నివాసం చేస్తున్నట్లుగా కనపడుతున్నట్టు. అది అంత అద్భుతమైన మందిరంగా ఉన్నట్టు, అది అంత అద్భుతమైన ప్లేస్గా ఉన్నట్టు. అది ఎవరో ఆ ప్రదేశాన్ని చక్కగా చెక్కున్నట్లుగా ఉన్నదంట. అది ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఇప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 3 రోజులు ఏకదాటిగా తిండి తిప్పలు లేకుండా అలా ప్రార్థన చేయగా అగ్ని జ్వాలల మధ్యలో నుంచి ఒక దూత అక్కడ ప్రత్యక్షమైంది. హల్లెలూయా. ఎప్పుడైతే దూతగా ప్రత్యక్షమైందో, పరిశుద్ధాత్మ బాప్టిజం ప్రత్యక్షమైందో, పరిశుద్ధాత్మ బాప్టిజం అతను చూశాడు, ఆ జీవనంగా పొందుకున్నాడు. అక్కడ ఆ యొక్క కాలుచున్న రాళ్ళు మధ్యలో, అక్కడ పొయ్యే అగ్ని జ్వాలల మధ్యలో ఒక ఖండముల మధ్యలో నడుచుకుంటున్నట్టుగా ఆ దూత అక్కడ ప్రత్యక్షమైంది. ఏం జరిగింది అక్కడ? విలియం బ్రహ్మం పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకున్నాడు అందులో. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆదికాండం 15 అధ్యాయం విలియం బ్రహ్మంలో నెరవేరుతుంది. ఆదికాండం 12 అధ్యాయం విలియం బ్రహ్మంలో నెరవేరుతుంది. ఆదికాండం 13 అధ్యాయం విలియం బ్రహ్మంలో నెరవేరుతుంది. ఆదికాండం 14 అధ్యాయం విలియం బ్రహ్మంలో నెరవేరుతుంది. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అయితే దేవుడు ప్రతి అధ్యాయాన్ని కూడా ఆ రోజు అబ్రహాముని ఏ విధంగా నడిపించుకుంటూ వెళ్ళాడో, ఈ రోజు విలియం బ్రహ్మంని అదే విధంగా నడిపించుకుంటూ ఆ యొక్క బాప్తిజం ఇచ్చుకుంటూ, నీతికరణ ఇచ్చుకుంటూ, శుద్ధీకరణ ఇచ్చుకుంటూ, పరిశుద్ధాత్మ బాప్తిజం ఇచ్చుకుంటూ ఆ వ్యక్తిని నడిపిస్తా ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఈరోజు దేవుడు ఆ ప్రవర్తన ఏ విధంగా నడిపించాడో అది కేవలం అబ్రహాంకే కాదు, కానీ అబ్రహాం ద్వారా పొందుకున్న రెబెకాకు కూడా అదే వాగ్దానం ఉన్నట్టుగా కనబడతా ఉంది. హల్లెలూయా. ఖచ్చితంగా ఈరోజు ఈ నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం కేవలం విలియం బ్రహ్మంకే కాదు కానీ, హల్లెలూయా, విలియం బ్రహ్మంకే కాదు కానీ ఆ వాగ్దానం నీకు నాకు చెందును. నీకు కూడా అదే విధానంలో దేవుడు ఒక్కొక్కరి విధానంలో ఒక్కొక్క విధముగా నీతికరణ ఇచ్చుకుంటూ, పరిశుద్ధాత్మ ఇచ్చుకుంటూ దేవుడు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఖచ్చితంగా
ఈ యొక్క విషయాలను మీరు గమనించండి, భారంగా ప్రార్థించండి. టైం చాలా అయిపోయింది కాబట్టి నేను ఇక్కడితో ముగిస్తాను. వచ్చే వారం దీన్ని తీసుకుంటాను ఈ సబ్జెక్టు. నేను కేవలం పునాదే వేశాను, నేను ఇంకా ముగింపు పలకలేదు. అందుచేత ఖచ్చితంగా మనం ముందుకు వెళ్దాం. మీరు ఈ యొక్క విషయం కోసం ప్రార్థన చేయండి. దేవుడు అబ్రహాం జీవితంలో ఏదైతే జరిగిందో అది రెబెకా జీవితంలో కూడా పొందుకుంటాం. దేవుడు విలియం బ్రహ్మం జీవితంలో ఏదైతే జరిగిందో అది మన యొక్క జీవితాల్లో కూడా నెరవేర్చిన దేవుడు బద్దుడై ఉన్నాడు. ఖచ్చితంగా మనం కేవలం వాగ్దానాన్ని ఉపయోగించి ముందుకెళ్ళడమే. అబ్రహాముకు చెందిన వాగ్దానం రెబెకాకి చెంది ఉన్నది. ఇక్కడ విలియం బ్రహ్మంకు చేసిన వాగ్దానం మనకు కూడా చెందుంది. ఖచ్చితంగా మనం వాగ్దానం ముంగుడు పెట్టి మనం దేవుడిని పిలిచినప్పుడు ఖచ్చితంగా వాక్యాన్ని నెరవేర్చడానికి బద్దుడై ఉన్నాడు. ఖచ్చితంగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక.